ఓం నమః శివాయ. పరమ పవిత్రమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం వల్ల మనశ్శాంతి కలిగి ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడుతుంది. అందుకే భక్తులందరూ ఈ పుణ్యస్థలికి వస్తూ లింగాకార స్వరూపుడైన పుణ్యమూర్తిని దర్శించి మనసారా స్వామి ఆశీస్సులు పొందుతున్నారు. శివయ్య చెంత జీవిస్తున్న నిర్భాగ్యుల ఆకలి తీరుస్తూ పుణ్యఫలాలు పొందుతున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించేందుకు హైదరాబాదు నుండి వచ్చిన విష్ణు సహస్రనామ పారాయణ టీం వారు ముందుగా సేవాశ్రమాన్ని చేరుకొని శివయ్య సేవలో, శివపుత్రుల సేవలో తరించారు. ఈ సేవామూర్తులందరూ వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు. మహిళా భక్తులందరూ కలశ చెంబులో జలాన్ని నింపి శివయ్యకు సంతోషంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీర్వచనాలు అందుకున్నారు. హృదయంలో శివునిపై అపారమైన విశ్వాసంతో భక్తులు పూలదండను చేతులతో తాకి భక్తిభావాన్ని పొందారు. అర్చకులు స్వామివారిని పూలదండతో, రుద్రాక్షమాలతో అలంకరించారు. పరమాత్ముని చిహ్నమునకు గుర్తుగా మహిమాన్విత లింగానికి గంధాన్ని బిందువుగా దిద్ది కుంకుమతో బొట్టు పెట్టారు. ఈ సందర్భంగా భక్తురాలు స్వామి ఎదుట గంట మోగించగా స్వామికి కర్పూర నీరాజనం సమర్పించి ఆ హారతిని భక్తులకు ఇచ్చి ఆశీర్వదించారు. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. అనంతరం మహిళలందరూ ఆలయంలో కొనసాగుతున్న హోమం చుట్టూ చేరి యాగంలో నెయ్యి, నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహామృత్యుంజయాయ నమః. కదరుద్రాయపదేశమిష్టమాయ దవ్యజే వ్యోచే మహేంతమకుమృతే నమః స్వాహ. మహారుద్రాయ నమః. కదరుద్రాయపదేశమిష్టమాయ దవ్యజే వ్యోచే మహేంతమకుమృతే నమః స్వాహ. మహారుద్రాయ నమః. భూర్భువస్వాదిస్వరవరణ్యమృగో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహ. గాయత్రీ దేవ్యై నమః. అగ్నయే నమః స్వాహ. అగ్నయే నమః. మహారుద్రాయ నమః స్వాహ. మహారుద్రాయ ఇదన్నమమ. ఈ క్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు సేవామూర్తులందరినీ ఆత్మీయంగా పలకరించారు. ఆలయంలో స్వామి చెంత పూజించిన ఇటుకలు తీసుకుని ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఆలయ నిర్మాణ పనుల వద్దకు ఆశ్రమ వాహనంలో వెళ్లి ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. ఈ క్రమంలో ఆలయ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు ఆలయ నిర్మాణ గర్భగుడి వద్ద సేవామూర్తులకు శివాలయ నిర్మాణ సంకల్పం గురించి వివరించారు. ఆశ్రమ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు 600 మంది అభాగ్యుల ఆకలి తీర్చే పవిత్ర స్థలమైన వంటశాలకు తీసుకువెళ్ళి వంటశాలలో ఉపయోగించే వివిధ రకాల ఆహార పదార్థాలు, వాటి నాణ్యత గురించి వివరించడంతో పాటు తయారు చేసే విధానం గురించి వివరించారు. అనాథుల వసతి భవనాన్ని సందర్శించి నిర్భాగ్యులను ఆత్మీయంగా పలకరిస్తూ వారితో పాటలు పాడిస్తూ దిక్కులేని అభాగ్యులకు మేమున్నామంటూ మనోబలాన్ని చేకూర్చారు. అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి
నిర్భాగ్యులకు అందుతున్న సేవలను తెలుసుకుని అభాగ్యులకు నమస్కరించుకున్నారు. అనంతరం సేవాశ్రమం స్థాపించినప్పుడు చేరిన మొదటి అనాథ మహిళ సుశీలమ్మ చిత్రపటాన్ని సేవామూర్తులకు చూపించారు. ఆశ్రమ నిర్వాహకులు గత 15 ఏళ్లుగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అనేక సేవలు సేవామూర్తుల సాయంతో నిర్విరామంగా అందిస్తున్నామని తెలపడంతో పాటు ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః అనే పుణ్యమంత్రాన్ని భక్తులచే పలికింపచేశారు. రానున్న కార్తీక మాసంలో లోక కళ్యాణార్థం జరగబోయే యాగ మహోత్సవాల గురించి మహిళా భక్తులకు వివరించారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి పారిజాత గారు వారి భర్త గోపాల్ రెడ్డి గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానానికి తోచిన సాయం చేసి మానవత్వాన్ని చాటారు. అదేవిధంగా ఖైరతాబాద్ వాస్తవ్యులైన గున్న అజిత్ రెడ్డి గారి తరపున, జగదీష్ గారి తరపున, జిఎన్ రెడ్డి గారి తరపున, కొండల్ రెడ్డి అర్చనా గారుల తరపున ఎస్ శ్రీకాంత్ వనితా గారులు, పి నారాయణరెడ్డి రాధికా గారులు, జి సుధాకర్ రెడ్డి శ్రీరంజని గారులు, ఏ సరళ గారులు శివపుత్రుల అన్నదాన కార్యక్రమానికి విరాళమందించి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. సేవాభావంతో అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తుల కుటుంబాలపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు సరళ అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. విష్ణు సహస్రనామ పారాయణ సభ్యులమండి. ఒక 3 రేకుల షెడ్లు ఉండేనండి. అసలు అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా ఉంది. అసలు వాళ్ళని చూస్తే ఎందుకు దేవుడు వాళ్ళని అట్లా పెట్టిండు అనిపించింది ఆ రోజు. కానీ ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు వాళ్ళు. రోడ్ల మీద అన్నం లేక జుట్టు పెంచుకొని తిరిగే వాళ్ళు ఇలా ఒక నీడలో ఉన్నారు. టైంకు భోజనం చేసుకుంటున్నారు, భోజనం తింటున్నారు. వాళ్ళకి అన్ని సదుపాయాలండి. మెడికల్ పరంగా కూడా వీళ్ళకు ఒక చిన్న హాల్లో ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు, 2 నర్సులు ఉన్నారు. 4 ఫ్లోర్లు తిరిగి చూసాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఒక ఫ్లోర్లో అయితే అసలు మన పిల్లల కన్నా మనం అట్లా చేసుకోమేమో. నెయిల్స్ తీస్తున్నారండి. ప్రతి ఒక్కరిని లైన్లో కూర్చోబెట్టి గోర్లు తీస్తున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళకి ఎంత కేర్ తీసుకుంటున్నారు. గట్టు శంకర్ గారు, శ్రావణి గారు ఎంత కేర్. మనము దాతలు వచ్చి ఎంతోమంది ఇస్తుండొచ్చు, నేను కాదనట్లేదు. దాన్ని వీళ్ళకు ఉపయోగించే పద్ధతి చాలా నచ్చింది. నా పేరు లలిత అండి. మేము గత 3 సంవత్సరాల క్రింద కూడా వచ్చామండి. గట్టు శంకర్ గారు కూడా చాలా ఎంత పుణ్యం ఉంటేనో ఆయన ఆ విధంగా చేయగలుగుతున్నాడు. అది ఒక దేవుడిచ్చిన వరం అనే అనుకుంటున్నానండి నేనైతే. మేము అప్పుడు కూడా ఖైరతాబాద్లో అయినప్పుడు కూడా మేము కాస్త మాకు తోచిన డొనేషన్ ఇచ్చాము. ఆ విధంగా జరిగిన చాలా చాలా సంతోషం అనిపించిందండి. తర్వాత ఈరోజు వస్తే ఇంకా అసలు మాకైతే వండర్ అనిపిస్తుంది. అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా బాగా చేశారండి. దాతలు కూడా చాలా సహకరించి చాలా గొప్పగా చేస్తున్నారు. కాబట్టి ఇంకా చాలామంది ప్రజలు తెలుసుకొని ఇక్కడ వచ్చి వీళ్ళకు కూడా కొద్దిగా సహకారం అందించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. నా పేరు శ్రీరంజన్ అండి. ఇక్కడ టెంపుల్ బాగా కడుతున్నారు. మేము శివయ్యకి అభిషేకం చేసి మా చేతులతోటి ఇటుకలు టెంపుల్కి ఇప్పించారండి. బాగున్నది, నచ్చింది. ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి విరాళాలు ఇవ్వండి. జై శ్రీమన్నారాయణ. నా పేరు సరళ అండి. ఈ బిల్డింగ్ ఓపెనింగ్ అప్పుడు కూడా వచ్చాము మేము. అప్పుడు కూడా పారాయణం చేసినాము, స్వామివారి కళ్యాణం జరిగింది. అప్పుడు కూడా చాలా బాగా జరిగింది. వీళ్ళంతా ఒక షెడ్లో ఉన్న వాళ్ళని ఈ 5 అంతస్తుల బిల్డింగ్కి మార్చింది ఆ రోజు. ఇప్పుడు శివయ్య ఒక టెంట్లో ఉండే,
ఎట్లయితే రాముడు అయోధ్యలో 500 సంవత్సరాలు టెంట్లో ఉండను, ఈ 5 సంవత్సరాల నుంచి ఇక్కడ శివయ్య కూడా టెంట్లోనే ఉంటుండు. ఇప్పుడు ఆయనకి ఇక్కడ గుడి కడుతున్నారు. శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి అని చెప్పి గుడి కడుతున్నారు. కాబట్టి దాతలు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పుణ్యఫలాలను అందుకోవాలని కోరుకుంటున్నామండి. నేను లక్ష్మీ ప్రసన్న అండి. ఇక్కడ అమ్మా నాన్నల అనాథ క్షేత్రం ఫస్ట్ టైం నేను రావడము. ఇంతకుముందు ఇంటర్వ్యూలో తెలిసింది, ఇచ్చాము. ఇప్పుడు చూస్తే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వాళ్ళు సేవ చేయడం కూడా చాలా బాగుంది, చాలా నీట్గా పెడుతున్నారు, అన్నీ బాగున్నాయి. ఇంకా ఇక్కడ శ్రీ శ్రీ రామలింగేశ్వర క్షేత్రము కడుతున్నారండి, పుణ్యలింగేశ్వర స్వామి. దాతలు కూడా ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మాకు తోచిన సాయం మేము చేస్తున్నాం, మీరు కూడా అందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. నా పేరు విజయలక్ష్మి అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంతమంది అనాథల్ని చూస్తే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఇంతమందికి శంకర్ గారు వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి ఒక నీడనిచ్చి ఎంత బాగా చూసుకుంటున్నారు. దీనికి ఎంతోమంది దాతల సహాయ సహకారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మేము కూడా ఇట్లా విజిట్ చేసినాం. మీలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి విజిట్ అయ్యి ఇక్కడ ఇవన్నీ చూసి విరాళాలుగా ఇచ్చి ఆ పుణ్యంలో మీరు భాగం పంచుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు వనిత అండి. ఇక్కడ ఈ పుణ్యలింగేశ్వర స్వామి గుడి కడుతున్నారని ఇటుక సమర్పించడానికని వచ్చాము. ఇది చాలా మంచి క్షేత్రం అవుతుందని నాకైతే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇది విజిట్ చేయాల్సిన క్షేత్రం అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.